ఎందుకు మనం కంటికి కనబడే విధంగా ఆరా చెప్పలేకపోతున్నాం? ఇప్పుడు కొత్త వాళ్ళకి చెప్పాలంటే మనసు రావడం లేదు సార్. ఉమ్. అయినా ఇద్దరికి చెప్పా. ఎలా 200 చెప్పారు మందికి సార్? ఎలా చెప్పాల్సిన చెప్పారు సార్? ఈ ఆ, సిచ్యువేషన్ లో మీరు ఇది ఎట్లా ఆ, వెళ్ళారు? అదే మంచి క్వశ్చన్ వేశారు. ఉమ్. ఇప్పుడు మీరే ఆ పర్సన్ అనుకోండి, ఏం మాట్లాడానని మీదికే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆ, సార్ మీకు పిజ్జా డే అంటే తెలుసా? ఆ, అవునండి, ఎవరో పిజ్జా కొనుక్కోరు ఉంటారు ఎక్కువగా ఆ రోజు. అది కాదండి దీని చరిత్ర. ఉమ్, ఒక 20 ఏళ్ల క్రితం ఒక ఉమ్, అతను పార్టీ ఇస్తూ పిజ్జా పార్టీ ఇస్తూ పేమెంట్ కింద బిట్ కాయిన్స్ అని ఇచ్చేశాడు. బిట్ కాయిన్ అంటే ఉమ్, క్రిప్టో కరెన్సీ ఉమ్, ఇచ్చాడు. ఒక 15-20 ఏళ్ల తర్వాత అది 100 కోట్ల వాల్యూ దాటిపోయింది. అతను ఆ రోజు పేమెంట్ ఇచ్చింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని దాన్ని పిజ్జా డే కింద పెట్టారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓర్పుతో లేడు కనుక తన ఆ 100 కోట్లను మిస్ అయ్యాడు. ఎస్. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అలాంటి అవకాశం బిట్ కాయిన్ లో మనం పెట్టుబడి ఇన్వెస్ట్ చేయలేం. 1 కోటి రూపాయలు అయింది, నాకు తెలుసండి 1 కోటి రూపాయలు అయింది అన్నాడు. 1 అవుద్ది, 70 అవుద్ది, 80 అవుద్ది, 90 అవుద్ది, మనం పెట్టలేం దాంట్లో. ఇప్పుడు అలాంటి అవకాశం పీవీసీ మెటా అని ఒక కాయిన్ స్టార్ట్ అయింది. అది రూపాయి వాల్యూలో ఇప్పుడు ఉంది. మనం ఇప్పుడు దాంట్లో నాది 25 లక్షల పైన పెట్టుబడి ఉంది. మీకేం చెప్తున్నాను? 10,000 రూపాయలే చెప్తున్నాను. 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టండి. ఇప్పుడు మనం 1,00,000 రూపాయలు పెట్టి ఏ బండి అయినా కొంటే, బండి నడవాలంటే ఏం అవసరం? పెట్రోల్ అవసరం. అట్లానే ఈ 10,000 రూపాయలు పెట్టిన పెట్టుబడి అకౌంట్ 1000 రోజుల్లో డబల్ అవ్వాలంటే నెలకు 100 రూపాయలు లెక్కన పెట్రోల్ అవసరం. ఆ పెట్రోల్ మీరు పోస్తా ఉండాలా, ఆ అకౌంట్ లో జరుపుతా ఉండాలా. 1000 రోజుల్లో అది డబల్ అవుద్ది. డబల్ అవ్వగానే తీసుకోవచ్చా? కాదండి, తీసుకోవడానికి లేదు. ఎట్లా తీసుకోవచ్చు? ఆ రోజు ఆ సిస్టమ్కి ఉన్న కాంపిటీషన్స్ వ్యవహారాలను బట్టి మనకి విత్డ్రాల్ అనేది ఇవ్వడం అనే అవకాశం చేస్తాడు. ఇప్పుడు సినిమా హాల్ వదిలిపెడితే అందరూ ఒక్కసారి బయటికి వెళ్తారు. రేటు పెరిగిందని అందరూ ఒక్కసారి అమ్ముకొని వెళ్తే సిస్టమ్ ఖాళీ అయిపోద్ది. కాబట్టి దీన్ని అట్లా ఇవ్వడానికి అవకాశం లేదు. ఆ రోజున్న మార్కెట్ పరిస్థితులు, సిచ్యువేషన్ బట్టి వాడు రిలీజింగ్ అనేది ఇచ్చి ఏర్పాటు చేస్తాడు. దాన్ని తీసుకుంటా ఉంటాం. మీరు పెట్టేది 10,000, నేను పెట్టింది 25 లక్షలు, 50 లక్షలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, 1 కోటి పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా విత్డ్రాల్ ఎలా చేస్తారో మీరు అలానే చేస్తారు. ఓకే. దీంట్లో ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. ఈ 1000 రోజుల్లో డబల్ అయ్యే ఈ 10,000 పీవీసీ మెటాలకు 10,000 30 రోజుల్లో కూడా డబల్ చేసుకోవచ్చు. ఎలా? నీ కింద నీలాగా 10,000 పెట్టగలిగే నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ని, వాళ్ళని నువ్వు తెలియజేసే కొద్దీ వాళ్ళ ద్వారా వచ్చే మెంబర్షిప్, బిజినెస్ పెరిగే కొద్దీ నీ 1000 రోజులు అనేది 950 అవుద్ది, 900 అవుద్ది, 850 అవుద్ది, 800 అవుద్ది. అట్లా నీ కింద బిజినెస్ టర్న్ ఓవర్ పెట్టే కొద్దీ, ఇప్పుడు నాది కిరాణా షాప్ 10 లక్షలు అమ్మితే 10 లక్షల ఆదాయం వస్తుంది, 10,000 అమ్మితే 10,000 ఆదాయం వస్తుంది. అట్లా నీ అమౌంట్ 30 రోజులకు కూడా తగ్గించుకోవచ్చు. అంటే మనం చుట్టూ ఉన్న సమాజంలో మనం 10,000 వరకే రికమెండ్ చేయాలి. నేను 25 లక్షలు పెట్టినా మీకు ఎంత చెప్తున్నాను? 10,000 చెప్తున్నాను. మీరైనా 10,000 కాడ ఆగాల, వాళ్ళని ఆలోచించుకొని పెట్టమని చెప్పాలి. తర్వాత స్టడీ చేసుకొని ఇది కూడా 3 ఏళ్ళైంది, 4 ఏళ్ళైంది తీసుకోవాలంటే మాత్రం కుదరదు. వాడు విత్డ్రాల్ ఇచ్చే అవకాశాన్ని, సదుపాయాన్ని బట్టే మనం తీసుకోవాలా. అంటే దాని అర్థం మనకి అవసరం లేని అమౌంట్ ఎంత అవకాశం ఉందో అంతే ఇన్వెస్ట్ చేయాలి. ఆదుర్దాగా దాంట్లో మనం ఎర్నింగ్ చేయాలని తీసుకోవడానికి అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అన్నిటికీ సిద్ధపడాలి. అమౌంట్ ఒక్కోసారి మనం పెట్టింది కూడా పోవచ్చు, 100 రెట్లు పెరగచ్చు. దానికి సిద్ధపడాలా, మొత్తం పోయినా సిద్ధపడాలా. అందుకనే 10,000 వరకే మనం ఎవరికైనా రికమెండ్ చేయాలా. ఆ తర్వాత వాడు ఇన్వాల్వ్మెంట్ అయ్యే కొద్దీ వాడు పెట్టుకుంటారు అని చెప్పడం జరిగింది సార్. టోటల్ ఓకే. గా ఇది అక్కడ మ్యాటర్. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా చెప్పారు సార్. మళ్ళీ అష్యూరెన్స్ ఇవ్వలే కదా, సేమ్ నేను లాంగ్వేజ్, గ్యారంటీ నీ డబ్బులు ఏడబోదు. సేమ్ లాంగ్వేజ్, సేమ్ మీనింగ్. అక్కడ ఏం మాట్లాడి, ఎందుకంటే అవన్నీ దాటి వచ్చాం సార్ పెరలవైన నుంచి. అవునవును. అవన్నీ దాటి వచ్చాం. ఇంకా మళ్ళీ నేనేమంటున్నాను, పెట్టిన 10,000 పోయినా మూసుకొని ఉండాలా, 100 రెట్లయినా తీసుకోవాలా. తీసుకోవటం కూడా కంపెనీ ఆ రోజు ఉండే సిచ్యువేషన్, మార్కెట్ పరిస్థితులు, అందరు సినిమాలు వదిలిపెడితే ఒక్కసారి బయటికి వెళ్ళిపోతారు. నువ్వు రేటు పెరిగింది అందరూ అమ్ముకొని తెంకోపోతే, సారీ వెళ్ళిపోతే అప్పుడు సిస్టమ్ పరిస్థితి ఏంటి? అవునవును. సిస్టమ్ ఎవరితో బిజినెస్ చేయాలా? అవును. సో అక్కడ నుంచి ఇట్లా మనం ఎట్లయితే సిస్టమ్ ని మనం ఎట్లయితే కాన్ఫిడెంట్ గా చెప్తున్నామో,
సిస్టమ్ ఎదుగుదల ఏంది, ఈ 24 hours లో ఏం జరిగింది, ఈ నెలలో ఏం జరిగింది, ఈ 6 నెలలు 3 నెలల్లో ఏం జరిగింది, ఈ 6 నెలల్లో ఏం జరిగింది, ఆ డెవలప్మెంటే కనపడకపోతుండే. అది సార్ నా బాధ. అది మీరు కరెక్ట్. ఉజ్జాయింపుగా మాట్లాడడం కాదు, మనకి కాన్ఫిడెంట్ గా రికార్డు పరంగా టెక్నికల్ గా కంటికి కనపడే విధంగా ఎలా మనం వాడిని పట్టుకోవాలా, వాడి వర్క్ని ఎదుగుదలని, అది మనం వాడిని ఎట్లా డిమాండ్ చేసి మా వాళ్ళంతా, అది మనం ఇండియా వైడ్ 1 week బాయ్కట్ చేస్తే వాడు దారికి రాక ఏడకపోతాడు. అట్లుంటారా? అట్లా కాదు, ఇది చర్చ పెట్టాలా, దీంట్లో ఉన్న లోతుపాతులు అనేది కోట్లు పెట్టినోడి దగ్గర ఉంటది, కోట్లు పెట్టినోడి దగ్గర ఉంటది. ఈ ఆన్సర్ పోవాలాడికి. ఇవాళ ఎన్నో ఎన్నో విషయాలు మేధావుల దగ్గర నుంచే కాదు సార్, సామాన్యుల దగ్గర నుంచి కూడా సలహాలు వస్తున్నాయి. ఆ విధంగా సక్సెస్ అయిన చరిత్రలు ఉన్నాయి. ఒక ఆలోచన, కాలేజీ స్టూడెంట్స్ ఎన్నో ఇన్నోవేషన్స్ పెడుతున్నారు, ఎన్నో రకాలు చేస్తున్నారు. అదంతా శాస్త్రవేత్తలు కాదే. పాలిగాన్ బ్లాక్ చైన్ కనుక్కొని కాలేజ్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం కూడా అలాంటి స్థితి వాళ్ళమే. మన ఆలోచనని మన సీనియర్స్ కి తెలియజేసి ఆ ప్రెజర్ ఇవ్వటంలో మీ అభిప్రాయం ఏంటని సేకరణ జరగాల. ఈ మీటింగ్లన్నీ వాళ్ళని మన ఆలోచనతో కలుపుకోవడానికి, మన ఆలోచనలోకి వాళ్ళ నిర్ణయాన్ని చొప్పించడానికి మనం పనిచేయాల. అది సార్ మన తాడిపాల శంకర్ గారు కానీ, కోవైట్ రాజేష్ గారు కానీ, ఇలాంటి కనెక్టివిటీ వాళ్ళ పై స్కేల్కి ఆ పై స్కేల్కి ఈ విషయాన్ని ఇప్పుడు మీకు నేను ఎట్లా అందించానో వాళ్ళకంది, వాళ్ళ ద్వారా వాళ్ళకంది ఆన్సర్ రావాలి. మీకు ఒక చిన్న విషయం చెప్తా. నేను కన్నికా పరమేశ్వరి గుడి కమిటీ మెంబర్ని. అమ్మవారి పుట్టినరోజు అయిపోయిన తర్వాత ప్రతి వారం మీటింగ్ వేయాలా ఒక విషయం మీద డెసిషన్ తీసుకున్నాం. 4 వారాలు గడిచినా ఒక్కడు మిస్సింగ్. ఆదివారం వచ్చేసరికి ఏదో పనుల మీద ఇంకా నాకు కోపం వచ్చి చెప్పా, ఆదివారాలు మిస్ అవుతున్నారు కాబట్టి ఆఫ్టర్ షాపింగ్ టైం అంటే 10 PM కి 1 hour ప్రతిరోజు కూర్చున్నాం, 2 పాయింట్లు మాట్లాడుకుని వెళ్ళిపోదాం అని కూర్చోబెట్టా. చూశాను 4 రోజులు. దసరా వచ్చేస్తుంది, ఆ కార్యక్రమాల తాలూకు ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ చేయాలి అంటే టైం అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? అప్పటికి 1 నెల వదిలేసా, కూర్చోబెట్టా. ఇవాళ మధ్యాహ్నం 3 కూడా కూర్చున్నాం. ఇంకా ఆదివారాలు కుదరట్లేదు కాబట్టి ఉదయం రాత్రి 10 లేదంటే మధ్యాహ్నం 3 పోయిన తర్వాత 1 గంట కూర్చొని వెళ్ళిపోదాం. 1 పాయింట్ అయినా 2 పాయింట్ అయినా 10 రోజులు కూర్చుంటే 10 పాయింట్ అవుట్ ఆఫ్ అయిపోయా. అప్పుడు ఆదివారం అక్కల్లా ఇంకో వారం అక్కల్లా. అట్లా ఒక సమయం దాటిపోతుందంటే దానికి ఇంకో యాక్షన్ తీసుకొని అమల్లో తీసుకొచ్చాను. అట్లని ఇక్కడ కూడా కోరుకుంటాను కదా. అది మీ ద్వారా అక్కడికి చేరాలా, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ స్పందన ఏందో మనకు అందాలా. ఇదంతా ఎట్లుందంటే ఇంకా చెప్పుకుంటున్నాం, సంతోషపడుతున్నాం, కంటికి కనబట్టల్లా బాధపడుతున్నాం. అది కాదు మనకు కావాల్సింది. మన వాడు చేసే ఎదుగుదల కంటికి కనపడాలా. అప్పుడు ఈ 2 లక్షలు కాదు 20 లక్షలు అవుతాయి. ఆ ప్రయత్నం జరగాలి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎవరైనా కానీ సిస్టమ్ కి దగ్గరగా జర్నీ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన అదృష్టం. ఒకవేళ ఉండొచ్చేమో. సో ఇక్కడ మేము మాట్లాడుకున్న మాటలన్నీ కూడా సిస్టమ్ వింటుందంటే, సిస్టమ్ చేరవేసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మీకు అర్థమై ఉంటది. ఇక్కడ ఏంటంటే సిస్టమ్ అప్డేట్ లో ఉంది, ఓకే, ఏం వర్క్, ఏం అప్డేట్ జరిగింది, ఈ రోజు ఏం అప్డేట్ చేస్తుంది, దేనికోసం అప్డేట్ చేస్తున్నావు, ఎంతకాలం అప్డేట్ లో ఉంటావు, ఏ పని మీద నువ్వు అప్డేట్ చేస్తున్నావు, విత్డ్రావల్స్ కోసం నువ్వు అప్డేట్ చేస్తున్నావా చెప్పు, ఆ పనిపై నేను వర్క్ చేస్తున్నాను. లేదు రేటు పెంచే విషయంలో వర్క్ చేస్తున్నావా, ఆ విషయం చెప్పు. ఏం చేస్తున్నావు తెలియట్లా. ఒకవేళ బర్నింగ్ ఆప్షన్ తీసుకుని అవడానికి, లేక మీరు ఇంకా ఫ్యూచర్ మెటావర్స్ కోసం నేను పనిచేస్తున్నాను, ఇది ప్రాజెక్ట్ ఇంకా లేట్ అవుతుంది, అందువల్ల నేను లేట్ అవుతుందని చెప్తున్నావా, కన్ఫర్మేషన్ లేదు. సో ఏదైనా మేము పార్ట్నర్స్ అని మీరు తీసుకున్నారు కాబట్టి సార్ మీరు వీటిలో పెట్టుకోండి, నేను మళ్ళా పిలుస్తాను. సో ఏదైనా ఇప్పుడు సార్ తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతా ఉందంటే
ఆ బిల్డింగ్ చూస్తానే అర్థమైపోతుంది ఇక్కడ ఫౌండేషన్ వర్క్ అయ్యింది. ఇంకొక వారం తర్వాత వెళ్ళి చూస్తే ఫస్ట్ ఫ్లోర్ వర్క్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది వర్క్ జరుగుతోంది, పెయింటింగ్ జరుగుతా ఉంది, ప్లాస్టింగ్ జరుగుతా ఉంది, లేబర్స్ వస్తున్నారు, రెగ్యులర్ గా వస్తున్నారు, అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయని మనకు చూస్తానే అర్థమైపోతుంది. సో ఇక్కడ పీవీసీ మెటల్ ఏం జరుగుతుందో అని అర్థం కావట్లా. అది సార్ రైజ్ చేశారు పాయింట్. సో ఇది సిస్టమ్ వరకు వెళ్ళాలి. మౌత్ ట్రాక్ ఉంటది ఖచ్చితంగా, నాకు అది తెలుసు. మౌత్ ట్రాక్ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా సిస్టమ్ వరకు వెళ్ళిపోతుంది. ఇక్కడ మీటింగ్స్ లో 2 తెలుగు మీటింగ్ లో జరిగే అంశాలు కూడా వెళ్తుండొచ్చు, అలాగే నార్త్ సైడ్ జరిగేటువంటి అంశాలు కూడా వెళ్తుండొచ్చు. సో సిస్టమ్ కమ్యూనిటీ రిక్వైర్మెంట్ ఏముందో మీకు అర్థం చేసుకుని తదనుగుణంగా మీరు పనిచేస్తారని కోరుకుంటున్నాం. అది గ్రంథి శ్రీనివాసరావు సార్ చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది గతంలో మనం కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. మీరు ఈ రోజు ఒక్కసారి క్లియర్ గా చెప్పారు. అదే విధంగా మీరు ఇంకొకటి పాయింట్ కూడా చెప్పారు, కొత్త పర్సన్ ఎలా రీచ్ చేయాలన్నది ఇజ్జాడేని కీ పాయింట్ గా తీసుకొని మీరు ఏదో ఒకటి పాయింట్, కానీ మంచి పాయింట్ తీసుకున్నారు. పనికి రాకుండా చేసేటువంటి క్రిప్టో కరెన్సీ విలువ లేకుండా ఉన్నప్పుడు ఆ రోజు ఆయన దారిపోసుకున్నాడు. ఈ రోజు కోట్ల రూపాయల విలువగా మారింది. అదే సిచ్యువేషన్ లో పీవీసీ మెట ఈ రోజు ₹1 లోపల ఉంది. మీరు పెట్టుకోగలిగితే, మీరు ఇంట్రెస్ట్ ఉంటే, ఆ తర్వాత జరిగేటువంటి అంశాలను కూడా మీరు క్లియర్ గా చెప్పారు. ఏం జరుగుతుంది పెట్టుబడి పెట్టిన తర్వాత అన్న విషయం కూడా చెప్పారు. ఇది ఓపెన్ గా చెప్పేశారు మీరు. అక్కడ చెప్పేటప్పుడు కూడా మీరు ఏ రకంగానూ చెప్పలా, నేను గ్యారంటీ ఇది ఖచ్చితంగా 30 లక్షలు అయిపోతుంది, 50 లక్షలు అయిపోతుంది, 50 కోట్లు అయిపోతుంది అని అక్కడ ఎక్కడ మీరు మాట్లాడినట్లు మీరు చెప్పలా. సో అది బెస్ట్ వే. ఆపర్చునిటీ బిట్ కాయిన్ గతంలో ఏ విధంగా విలువ లేకుండా చూసి పోగొట్టుకొని ఈ రోజు కోట్ల రూపాయల విలువైనప్పుడు బాధపడుతున్నాము. ఈ రోజు పీవీసీ మెట నీ ముంగిట ఉంది తక్కువ ధరలో. ఒకవేళ పీవీసీ మెట మంచి పొజిషన్కి వెళ్ళినప్పుడు నీ ముందర ఉన్నటువంటి అవకాశాన్ని నువ్వు కల్లారా చేజార్చుకున్నట్లే కదా అన్నట్లుగా మీరు పాయింట్ తీసుకొచ్చారు అక్కడ. ఎక్సలెంట్ సార్. ఇంకోటి, మీరు ఇంకా దాకా ఒక సార్ అని అడిగారు. ఆ సార్ ఎవరో తెలియదు కానీ సార్ మీరు మీ మైండ్ సెట్ ఎలా ఉందో మాకు తెలియదు, మన సీను సార్ చెప్తుంటే అర్థమవుతుంది మీ మైండ్ సెట్ ఏంటి అని. ఎనీథింగ్ పాసిబుల్ సార్, ఏదైనా జరగచ్చు. బట్ పీవీసీ మెటాలో స్తబ్దత ఉన్నది మాత్రం వాస్తవమే. మీరు మీకున్న ఆలోచన, ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకొని ఇది ఇంప్రూవ్మెంట్ లేదు, ఇది ఇంకా అయిపోయింది అన్న భావనకు మీరు వచ్చారు కాబట్టి మీ ఆలోచనలు అలా ఉన్నాయి. బట్ అయిపోయింది, పడిపోయింది, క్లోజ్ అన్నప్పుడు ఆలోచనలు అవి అది జరిగేది వేరే విధంగా ఉంటుంది సార్. అది కూడా చెప్పాను నేను మొన్న కూడా. ఆ స్థితిగతి ఆ సిచ్యువేషన్ వేరే ఉంటది. ఆ సిచ్యువేషన్ ఇంకా పీవీసీ మెటకి ఇంకా రాలేదు, అంత దారుణమైన స్థితి ఇంకా రాలేదు. మీరు అనుకున్నట్లు దారుణమైన స్థితిలో పీవీసీ మెటల్ లేదు. సో కమింగ్ డేస్ లో మంచి పురోగతి. ఇప్పుడు మనం డిఫరెంట్ ఆఫ్ వెబ్సైట్ లో సెర్చ్ చేసి లీడర్స్ పెడుతున్నటువంటి నార్త్ సైడ్ నుంచి వస్తున్నాయా, లేకుంటే మన విజయ్ భాస్కర్ సార్ సెర్చ్ చేసి పెడుతున్నారా, రెండో విషయం. వస్తున్నటువంటి ఆ స్క్రీన్ షాట్లు చూస్తుంటే పీవీసీ మెట గురించి అది వాళ్ళేమి అక్కడ గ్రాఫిక్ ఏమి చేసి రాయలా, అది యాజ్ ఇట్ ఈజ్ వెబ్సైట్ లో ఎలా ఉందో మన గ్రూప్ లో పెడుతున్నారు. అక్కడ చూస్తున్నట్టంటే పనితీరు కనిపిస్తుంది, పీవీసీ మెటల్ వర్క్ ప్రోగ్రెస్ ఉంది, ఏందని క్లియర్ గా కూడా అక్కడ ఉంది. ఈ విషయం నేను టోకెన్ ఆల్రెడీ చాలా అయిపోయింది పీవీసీ మెటల్, చాలా మంది తెలియదు ఆ విషయం. సో వర్క్ అయితే జరుగుతుంది. ఒకవేళ అప్డేట్లు కమింగ్ డేస్ లో వచ్చేటువంటి అప్డేట్ లో మంచి పురోగతి వస్తే మీరు చాలా ఇబ్బందులు ఉంటారు. ఆలోచించుకోండి. ఇది సెకండ్ టైం అయిపోతుంది, మళ్ళీ ఆల్రెడీ ఒకసారి ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు చాలా మంది పెద్ద లీడర్స్ అందరూ కూడా. సో అలాంటి సిచ్యువేషన్ మీరు తీసుకురాదండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ నా మాటలు విన్నందుకు. గ్రంథి శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ లీడర్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. థ్యాంక్ యూ మంచి విషయాన్ని తెలియజేశారు. జస్ట్ వెల్కమ్ సార్, రాజేష్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికి నమస్తే. కొద్దిగా బిజీ ఉన్నాను కనుక ఏంటో వినలేదు, మ్యాటర్ అయితే వినలేదు. బట్ మీరు మాట్లాడుతున్నప్పుడు మాత్రమే విన్నాను కొద్దిసేపు. అది కూడా ఇప్పుడు జస్ట్ ఒక 2-3 minutes బిఫోర్ వచ్చాను నేను అంతే మీటింగ్కి. ఓకే, ఎనీవే, సో అందరికి నమస్తే. మ్యాటర్ ఏంటో తెలియదు కానీ ఎవరు అలా మీరు వరి అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే మీ పనులు మీరు చేసుకుంటూ మీరు అంటే ఇది ఎందుకంటే అందరికీ ఒకేలా వర్తించదు. చాలా మంది క్రిప్టోలో కూడా వర్క్ చేస్తున్నారు సార్, వేరే క్రిప్టోలో కూడా వర్క్ చేస్తున్నారు ఉన్నవాళ్ళు.
కాకపోతే కొంతమంది డిపెండ్ అయి ఉన్నారు దీనిపైనే. ఎస్, వీఆర్ అండర్స్టాండ్, నాకు తెలుసు అది. ఆ, మిగతా వాళ్ళు కొంతమంది ఏమో ఆల్రెడీ క్రిప్టో, ఇంకో రకంగా క్రిప్టో కరెన్సీ చేసుకుంటున్నారు, ఇంకో సిస్టమ్లు చేసుకుంటున్నారు. ఉం? ఇప్పటికి కూడా చాలామంది టీములు చేస్తున్నారు, ఇప్పటికి కూడా చాలామంది ట్రేడింగ్ చేసుకుంటున్నారు. అర్థమైంది సార్? ఇప్పటికి కూడా చాలామంది చేసుకుంటున్నారు. నేను చెప్పాను, నేను ఆల్రెడీ నాకు ఒక చిన్న మ్యాటర్ అర్థమైంది ఇక్కడ మీ మాటల్లో జస్ట్ జీరో అనే మాట వాడినట్టుగా అర్థమవుతుంది. అంటే చాలా మహా దారుణంగా ఉంది అన్న మాట వాడుతున్నారు. అలా ఏం లేదు సార్. అంటే అలా ఎందుకు ఇదేం లేదు అంటే, మనం బయట ప్రపంచాన్ని కూడా చూడాలి. అయితే బయట ప్రపంచం అంటే ఏంటి అంటే, వేరే వేరే ఇప్పుడు మనకు అపోజిట్ పబ్లిక్ మన ఎదురుగా వేరే సిస్టంలోకి వెళ్ళి ఓకే కొంతమంది సంపాదించుకున్నారు, మేము కానీ అనట్లేదు, చాలా మంది కూడా సంపాదించుకోవచ్చు. బట్ వాళ్ళతో వెళ్ళిన వాళ్ళు సంపాదించుకున్నారు, అది కూడా చూడండి మీరు. నేనేమంటానంటే, వాళ్ళతో వెళ్ళిన వాళ్ళు మరి సంపాదించుకున్నారు, అది కూడా చూడండి. అయితే వాళ్ళతో వెళ్ళిన వాళ్ళ మాటలు వింటే మీకు అర్థమవుద్ది. దాన్ని నేను బయట ప్రపంచం అంటున్నాను. 100 మందిలో 10 మంది సంపాదించుకుంటే నేను సంపాదించుకున్నాను సార్. 100 మందిలో ఈవెన్ 50% కంటే ఏవో సంపాదించుకున్నాను అంటాను నేను 90% అంటలేదు. ఇంకా అంటే 100%లో అట్లీస్ట్ 50% అన్న మెంబర్స్ మనీ అనేది ఎర్న్ చేసుకోవాలి. అప్పుడు నేను కొద్దిగా అంటాను. అట్లా మన పీవీసీ మెట ఉంది సార్, ఆ రకంగా మన పీవీసీ మెట అనేది ఉన్నది. అవు సార్ ఎలా అంటారు, అది ఎలా సాధ్యమవుద్ది అంటే, చూసారు మేము ఇంతకుముందు మేము చూసాం సార్ అన్ని. ఎందుకు చూసామంటే సిస్టమ్ నిన్ను రమ్మన్నది ఆ టైంలో. సో మీరు రావాలి మీరు రావద్దు అనే పార్షియాలిటీ లేకుండా ప్రతి ఒక్కరిని రమ్మన్నది. ప్రతి ఒక్కరిని సిస్టంలో అంటే దాని ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు. ఏది సీడ్ ఫండింగ్ టైంలో, స్టార్టింగ్ టైంలో దాని ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు. మనం ఇన్వెస్ట్ చేసుకోండి అన్నది. అది సిస్టమ్ జేబులోకి వెళ్ళి ఇవ్వదు సార్. ఎవరైతే సంపాదించుకున్నారో అది సిస్టమ్ జేబులోకి వెళ్ళి ఇవ్వలేదు. ఎప్పుడు కానీ సిస్టమ్ జేబులోకి వెళ్ళి ఇవ్వదు. ఎవరైతే ఆ రోజున ఫస్ట్ రోజు చేసుకొని, ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, థర్డ్ రోజు, మేబీ ఆ వీక్లో, ఆ వారంలో ఎవరైతే చేసుకున్నారో, ఎవరికైతే అంత సంపాదన వచ్చిందో అది సిస్టమ్ జేబులోకి వెళ్ళి ఇవ్వలే. సారీ, ఒక కాల్ వచ్చింది, కట్ చేశాను. అది కూడా సిస్టమ్ మన అది దాన్ని ఏమంటారు, కంపెనీ అంటే వరుడు ఇక్కడ మనం నెట్వర్క్ యూజ్ చేస్తాం కదా, ఆ కంపెనీ యొక్క కంపెనీ. సో ఏంటంటే నేనేమంటానంటే, ఒక పాయింట్ ఎక్కడ మర్చిపోయాను మళ్ళీ. ఓకే, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సిస్టమ్ స్టార్టింగ్లో నువ్వు రావద్దు అని చెప్పలేదు మనకి. ఎంతమంది వచ్చినా సేమ్ ఇవ్వడం జరిగింది. మరి మీరు మనం ఆలోచించచ్చు కదా సార్, అది ఎక్కువ చెల్లించింది సార్, సిస్టమ్ జేబులోకి వెళ్ళి ఇచ్చిందా? ఏంటంటే ఏమైతే అంటే సిస్టమ్కి జనరేట్ అవుతుంది సార్ మనీ. అలా వచ్చినప్పుడు, స్టార్టింగ్ చేసినప్పుడు మనీ అనేది జనరేట్ అవుతుంది. మనీ అది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సో అట్లా మనము ఆ రకంగా చాలా మందికి ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. అందుకని చెప్పేసి మనము ఎవరు వర్రీ అవ్వాల్సిన పని అయితే లేదు సార్. అట్లా జీరో అవుతుందనో కొంతమంది ఇంకోటి ఏదో మాట్లాడుతూ ఉంటారు. సో పబ్లిక్ నుంచి అంటే బయట నుంచి నేనైతే కంపారిజన్ చేసుకుంటాను అన్నమాట. అప్పుడప్పుడు ఏం చేస్తానంటే నేను ఎక్కువ శాతం కంపారిజన్ చేస్తాను. కంపారిజన్ అంటే ఏంటంటే సార్, సో బయట సిస్టాలు ఎలా ఉన్నాయి, మాకు చాలా మంది ఇన్వైట్ చేస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా చాలా సిస్టాలు వస్తుంది మా దగ్గరికి, అలా ఇన్వైట్ చేస్తూనే ఉంటారు పబ్లిక్. సో చూడండి సార్, మీరు ఆలోచించండి. అంటే పబ్లిక్ దగ్గరికి వెళ్తుంది, చేసుకుంటున్నారు. ఇక్కడ మాత్రం పబ్లిక్ ఆగిపోయిందంటే అఫ్కోర్స్ సిస్టంలో ఒక దగ్గర కూడా కొద్దిగా మైనస్ పాయింట్ ఉంది, లేదంటలేను. బట్ ఏంటంటే ఇక్కడ మనము నిన్న మాట్లాడుకున్నట్టుగా పీవీసీని ఎక్కువ గ్రాప్ చేసుకోవడానికి ప్రయత్నించారు. మరి పీవీసీని ఎక్కువ గ్రాప్ చేయాలంటే ఎలా సార్?
అవును, రివార్డ్ అయితే సంపాదించాలి కదా సార్, రివార్డ్ అయితే ఆపలేడు కదా. ఇప్పుడు మనం తీయలేకపోతున్నాం కానీ సో మనీ జనరేట్ అయితే అవుతుంది. అట్లీస్ట్ ఇక్కడ నీకు ఈ పర్సెంటేజ్ ఇక్కడ ఇస్తాను, ఈ పర్సెంటేజ్ ఇక్కడ ఇస్తాను అన్నప్పుడు అది జనరేట్ అయితే అవుతుంది. సో అలాంటప్పుడు మనం ఎందుకు చేసుకోవద్దు? వేరే సిస్టంలో అలా కూడా లేవు సార్. ఏమవుతుందంటే సార్, ఇప్పుడు మనమన్నా పార్లమెంట్ నుంచి వెళ్ళి పీవీసీకి కనెక్ట్ అవ్వడం జరిగింది. బట్ మనది ఆ స్టార్టింగ్లో ఏదైతే ఉందో మనం చాలా సంపాదించుకున్నాము. మరి ఇప్పుడు మిగతా అవి కూడా చాలా అలాగే జరుగుతున్నాయి. అంటే ఈరోజు కాదు సార్, ఒక గత 1 మంత్ ఒక సిస్టంలో ఒకసారి నాకు $50 పెట్టి వేశాడు. ఆ డాలర్లో నాకు డబ్బులు ఇవ్వమని కూడా అడగలేదు ఇంకా. బట్ 1-2 సార్లు కాల్ చేశారు, నేను కాల్ తీయలేదు. బట్ ఇది చేసి కూడా గత 4 నుంచి 5 నెలలు అవుతుంది సార్. మనీ ఎర్న్ చేసుకున్నారంటే చేసుకున్నారు. ఏమైందంటే సార్, మళ్ళీ అది ఐ థింక్ జీబునో అనే దాంట్లోకి మారిపోయింది సార్. ఇప్పుడు చెప్తాను 1 మినిట్ సార్. అది మారిపోయింది అందులోకి మారిపోయిన తర్వాత $5 పెట్టి మళ్ళీ ఇట్లా మనం ఏదైతే సీడ్ ఫండింగ్ చేసుకున్నామో, ఏది మనం పార్లమెంట్ నుంచి వెళ్ళి పీవీసీకి వచ్చినప్పుడు మనం ఏదైతే $50 పెట్టి సీడ్ ఫండింగ్ చేసుకున్నామో, బట్ చేసుకున్న వాళ్ళకి స్టార్టింగ్లో అలా బెనిఫిట్ జరిగింది. కానీ ఇక్కడ ఏమైందంటే, అయితే అందులో నేను దాన్ని పట్టించుకోలేదు. అయితే $50 వేశారు సార్, వర్క్ చేయండి అని చెప్పేసి ఈ కంట్రీ ఆ కంట్రీ వెళ్ళొచ్చు అని కూడా చెప్పడం జరిగింది. దగ్గర 50 సార్లు కాల్ చేసి ఉంటారు సారు. సో మీటింగ్ వచ్చి ఉంటే సారీ సార్, బట్ నేను ఏం చేయలేదు వర్క్ నేను ఏం చేయలేదు. గత 6 నెలలు గడిచింది. ఇప్పుడు చూస్తే తీరా మీకు నేను అక్కడ చూపిస్తే నెంబర్లు కనబడతాయి, మీరు సేవ్ చేసుకుంటారు, లైవ్లో కనబడతాయి కనుక నేను చూపించాను. బట్ ఇక్కడ నేను ఈరోజు మొత్తం చదివాను. ఇది అట్లీస్ట్ ఆ గ్రూప్ కూడా ఓపెన్ చేసేవాడిని కాదు. ఈరోజు చూస్తే ఏంటంటే చెప్పకూడదు, ఇప్పుడు మీ దగ్గర చదువుతాను, మీకు చదువుతాను నేను. ఒక ఉండండి సార్. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ ఇస్తున్నానో మీకు అది కూడా చెప్తాను నేను. ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అంటే అది కూడా నేను చెప్తాను మీకు. ఎందుకు నేను ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తున్నాను, అది దాని గురించి మనకి ఏం అవసరం సార్ అని కూడా మీకు రావచ్చు. జిబు ZIBU సార్, ZIBUCOIN అలాగని చెప్పేసి దీన్ని మేము ప్రమోట్ చేయడం కాదు సార్. ఏంటి అనేది మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఫస్ట్ వేరేది. నన్ను అందులో $50 పెట్టి సారు నన్ను ఐడి యాక్టివేట్ చేయించి సార్ వర్క్ చేయండి అనేది వాళ్ళు నాకు చెప్తే నేను ఓకే అని చెప్పేసి ఐడి వేశాడు. ఐడి వేసిన తర్వాత ఎస్ అయితే ZIBU అనే కాయిన్లోకి మారింది. అది మారిన తర్వాత గత ఇన్ని రోజుల నుంచి నేను చూడలేదు, ఈ మెసేజ్ నేను చూడలేదు. సో ఇక్కడ ఒక్కొక్కరు చూడండి సార్, మీకు చదివి వినిపిస్తాను. 1 మినిట్. What happened? There is no update or withdrawal. We have invested చాలా ఇన్వెస్ట్ చేశాను, ఇప్పటివరకు $1 రాలేదు, విత్డ్రాల్ అవ్వడం లేదు. Let them put beyond the bars. No one respond the call also. Our dear investor, please cash the account wherever you have sent the amount. కొంతమంది ఏంటంటారు అంటే, మేము పెట్టిన డబ్బులను ఇవ్వండి. ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, అప్లైన్లో ఎవరు ఇప్పటికి విత్డ్రాల్ లేవు, ఇదివరకు నాకు $1 రాలేదు, నేను ఇంత ఇన్వెస్ట్ చేశాను అంత ఇన్వెస్ట్ చేశానని ఇవన్నీ చూస్తే నాకు దిమ్మదిరి మైండ్ బ్లాక్ అయిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది, అరే నేను వర్క్ చేయలేదు ఇందులో. నేను ఓన్లీ ఆ సార్ నా పేరు మీద $50 పెట్టి, అంటే తనకు వచ్చిన అమౌంట్లో నుంచి వెళ్ళి
నా ఐడి యాక్టివేట్ చేశాడు. ఏదేమైనా తన డబ్బులే కదా అవి. సో ఈ విధంగా జరుగుతుంది సార్, ఇలా జరుగుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి మీకు చెప్తున్నాము, మనము పీవీసీ మీద ఎంత నెగిటివ్ మాట్లాడకుండా అంత వేస్ట్. సో పాజిటివ్గా ఉండి మన వర్క్ చేసుకుంటూ పోతూనే బెటర్. ఓకే, అలాగే నేను ఈరోజు ఒకటి మీకు పోస్ట్ చేశాను, నేను గ్రూప్లో ఒకటి పోస్ట్ చేశాను ఈరోజు. ఏంటంటే ఏం పోస్ట్ చేశాను ఈరోజు నేను పోస్ట్ చేశాను, ఏది కనబట్ల నేను వేరే ప్లేస్లో పోస్ట్ చేసిన, వేరే గ్రూప్లో పోస్ట్ చేసిన. ఈరోజు నిన్న 1 minute. ఎస్, నిన్న ఒక పోస్ట్ చేసింది మీకు, నిన్న 8:25 PM సౌండ్ తగ్గించమ్మా. సో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఫ్యూచర్ జనరేషన్ మొత్తం క్రిప్టో వైపు చూస్తున్నారు. ఆ క్రిప్టోలో ప్రాబ్లం ఏమిటి అంటే, చూడండి మీరు 100 ప్రాజెక్ట్ వస్తాయి, బట్ ఏమవుతాయంటే 2 కానీ 3 కానీ మాత్రమే జెన్యున్గా ఉంటాయి. అందులో నెంబర్ 1లో ఈ 2-3 ఫస్ట్ పొజిషన్లో పీయూష్ మెటా సార్. మీకు నచ్చినా నచ్చకపోయినా నెంబర్ 1లో పీవీసీ మెటా ఉంటుంది సార్, ఖచ్చితంగా. ఇది కొంతమందికి ఇప్పటికి కూడా జీర్ణించుకునేలా లేదు, బట్ మనకు ఏమనిపించినా కూడా ఇట్స్ బెస్ట్ సార్. నేను వేరే వేరే సిస్టమ్లు చూస్తున్నాను, కొన్ని చేస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పింది కూడా ఏదో ఒక రోజు స్క్రీన్ షేర్ చూపిస్తానేమో మేబీ, ఎందుకంటే అందులో చాలా నెంబర్స్ ఉంటాయి. గ్రూప్ ఓపెన్ చేస్తే ఆ నెంబర్లో మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, ఆ సార్ మీకు కూడా చేయించి ఉంటారు, లేకపోతే నేను కూడా చేసి ఉంటాను. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా గొడవ అవుతుంది సార్. మీరు ఓకే మీరు చేస్తే చేయండి, లేకపోతే లేదు, కానీ ఎందుకు సార్ మీ అక్కడ వెళ్ళి మమ్మల్ని ఖరాబ్ చేస్తున్నారు, మా పేర్లు కానీ మా మాటలు మమ్మల్ని అనే అవకాశం ఉంటుందని చెప్పి చూపించట్లేదు. బట్ అలా ఈ విధంగా ఉంది సార్. అందుకని నేను వాటి మీదకి వెళ్ళి నేను కంపారిజన్ చేసుకుంటాను ఎప్పుడైనా. నిన్న కూడా నేను దాని గురించి మాట్లాడినా, కంపారిజన్ చేసుకుంటాను అనమాట. కంపారిజన్ అంటే మరి అందులో కూడా డబ్బులు వేసావు ఏమైనా వచ్చాయా, సరే ఇప్పుడు ఇంత రాలేవు, బట్ నేను టీంని చేపిస్తే ఎలా ఉంటుండే, మరి అదొకటి ఆలోచించండి. ఓకే నా డబ్బులు పోయినాయి, నేను ఎవరికి చెప్పుకోలేదు, ఓకే, బట్ నేను 30 మంది 100 మంది టీంని చేపిస్తే వచ్చింది. ఆయన చూపించాను నాకు రివార్డు, ఇది పెట్టినాక వెంటనే 2-3 రోజులకు వస్తే సార్ మీకు ఇక్కడ రివార్డు కనబడుతుంది, మీరు ఇక్కడ ఇలా ఓపెన్ చేసుకుని చెప్పాడు. వచ్చినాయి కూడా, బట్ అలా వస్తున్నాయి కదా అని చెప్పేసి నేను చెప్పిన తర్వాత నేను చెప్పాను కానీ చెప్పేసి 10 మంది వస్తే ఎలా ఉంటుంది సార్? ఆ 10 మందికి నేను ఎలా సమాధానం చెప్పాలి? సో అందుకని సార్ బీ పేషెన్స్తో ఉంటూ, ఒకటి మనం మనీ పెట్టకుండా లేకపోతే ఇంకొకరికి మా సిస్టమ్ చాలా సూపర్ అని చెప్పకపోయినా పర్లేదు, బట్ ఏంటంటే ఒకటి నెగిటివ్ వీటి మాత్రం ఆఫ్ చేయండి సార్. నిన్న చెప్పాను నేను మన మైండ్ సెట్ గురించి. నెగిటివ్ నువ్వు అనుకుంటున్నావు, నేను ఈ సిస్టమ్ గురించి మాట్లాడతాను, ఎవరు రావద్దు అన్న ఉద్దేశంతో నువ్వు మాట్లాడుతూ ఉంటావు. బట్ ఏంటంటే ముందుగా ఎవరు వింటున్నారు సార్? మీరు మాట్లాడగా మీ మనస్సు మీ మైండ్ సెట్ వింటున్నారు సార్. సార్ మ్యూట్ చేసుకోండి. ఎవరు సార్ మాట్లాడాలా? ఓకే, మీ మైండ్ సెట్ మీ మనస్సు కానీ మీ మైండ్ సెట్ కానీ వింటుంది. ముందుగా ఎవరి గురించి ఏది మాట్లాడినా కూడా మీరు ఒక నెగిటివ్ మాట్లాడితే ముందుగా మీ మైండ్ సెట్ అనేది వింటుంది, మీ మనస్సు వింటుంది. సో అది మన మీదనే చూపుతుంది ముందుగా. దెన్ దే విల్ గో టు నెక్స్ట్ అంతే. అందుకనే మనం మంచి చెప్పకపోయినా పర్లేదు, లేకపోతే చేయకున్నా పర్లేదు, మనీ పెట్టకున్నా పర్లేదు, బట్ క్లోజ్ ద బ్లేమ్. ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ మీటింగ్లోకి వస్తున్నాము, మీటింగ్ చేసుకుంటూ దాని గురించి నెగిటివ్ మాట్లాడితే పబ్లిక్కి మనమే అవకాశం ఇచ్చినట్టు, మాట్లాడడానికి చెడుగా అంటే నెగిటివ్గా మాట్లాడడానికి మనమే అవకాశం ఇచ్చినట్టే కదా సార్. అందుకని బ్లేమ్ చేయొద్దు ఊరికి అనవసరంగా. మనం నా వస్తలేవు, నేను ఒప్పుకుంటున్నాను, పైసలు మనం రివార్డ్ వస్తుంది, బట్ అక్కడ మనం వచ్చింది ఏం చేసిద్దాన్ని, వాడికి అమ్ముకుందామా లేదు, యుద్ధాలా లేవు అని మీకు అనిపించవచ్చు.
అయినా కూడా ఎవరు కానీ ఓకే. సో అలాంటప్పుడు అందుకని చెప్పేసి నేను ఏమంటానంటే, సో ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా నెగిటివ్ మాట్లాడకుండా ఉండండి, నెగిటివ్ చేయొద్దు. బట్ నాకు అర్థం కాదు ఏంటంటే, ఇక్కడ ఒకరోజు అడ్మిన్లని అందరినీ ఎవరు తీశారో తెలియదు, బట్ నేనైతే తీసేయలేదు. సో మరి ఆ అడ్మిన్లను ఎవరు తీశారో తెలియదు, నేనైతే తీసేయలేదు. ఓకే. సో ఇప్పుడు ఒక మెసేజ్ చూశాను, విజయభాస్కర్ సార్ కూడా అడ్మిన్లో లేరు అని తెలిసింది. అందుకని చెప్పేసి ఇప్పుడే నేను అడ్మిన్ చేద్దామని ట్రై చేస్తున్నాను, అయ్యారా లేదా తెలియదు, చూస్తాను. ఇది ఒకరోజు నేను ఇండియాలో ఉన్నాను ఆ టైంలో, బట్ ఎందుకు ఈ విధంగా అయింది నాకు తెలియదు, నేనైతే చేయలేదు. ఇది అడ్మిన్ టీంని అందరూ కూడా రిమూవ్ అయ్యారు, అందరూ కూడా. నేను ఒక్కరిని మాత్రమే అడ్మిన్ ఉన్నాను, మిగతా వాళ్ళందరూ అన్అడ్మిన్ అయ్యారు ఆ రోజు. వెంకటేష్ కాల్ చేస్తే కానీ నాకు తెలీదు, సార్ ఏమైందో తెలియదు సార్, నేను అడ్మిన్ లే అన్నారు. నేను ఇక్కడ ఇప్పుడు విజయభాస్కర్ సార్ కూడా లేరు, అవును ఇప్పుడు చేశాను, అది కూడా నాకు వేరే సార్ చెప్తే ఇప్పుడు నేను చేయడం జరిగింది, బట్ నాకు తెలీదు, నేను చూడలేదు. సో మై పార్ట్నర్స్ అలాంటివి చేయకూడదు, నాకు తెలీదు మరి ఇది ఆటోమేటిక్గా అయ్యిందా. సార్ రాజేష్ సార్, చెప్పండి. అది అంటే అడ్మిన్స్ అనేది అది చాలా రోజులు అవుతుంది కదా సార్, దాని మూలన ఆటోమేటిక్ అడ్మిన్స్ అందరికి రిమూవ్ అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు ఓహో, ఎవరెవరికైతే మీరు అడ్మిన్స్ ఇచ్చారో, నేను ఆ రోజు మీకు కాల్ చేశాను కదా సార్. అవునవును, మీరు కాల్ చేశారు. ఆ రోజు నేను చెక్ చేసి ఆల్రెడీ ఎవరికి లేదు అడ్మిన్, ఓన్లీ ఓనర్ క్రియేటర్ మీ ఒక్కరికే ఉంది. అవునవును, నా కొడుకు చెప్పాడు ఈ విషయాన్ని, సార్ మా డాడీ మీరు ఒక్కరు ఉన్నారు అని చెప్పేసి. అవునవును, అంటే చాలా రోజులు అవుతుంది కాబట్టి, ఆల్రెడీ అడ్మిన్స్ ఇచ్చి చాలా రోజులు అవుతుంది కాబట్టి అది ఒకసారి మొత్తం రిమూవ్ అయిపోయింది అనమాట. దానివల్ల మళ్ళీ మీరు ఇప్పుడు నేను అడిగించుకున్నాను కాబట్టి నా ఒక్కరికి ఉంది, ఇంక మిగతా వాళ్ళకి మీరు యాడ్ చేయొచ్చు ఇప్పుడు. అదే అది ఆ విషయం నాకు తెలీదు. నేను ఇప్పుడు ఇంకొకసారి నాకు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు నాకు ఒకసారి మెసేజ్ చేశారు, సరే సార్ ఈ భాస్కర్ సార్ కూడా అడ్మిన్ లేదనే విషయం నాకు తెలియదు, ఎవరికి లేదు సార్ అసలు. అదే అంటే ఆల్రెడీ అందుకనే మీరు ఓన్లీ అడ్మిన్ మెసేజెస్ అని పెట్టినప్పుడు నేనేం చేశానంటే, అందరూ మెసేజెస్ పెట్టడానికి అది ఉండట్లేదు అని చెప్పేసి మామూలు నార్మల్ పెట్టాను అనమాట. మెసేజ్ చేశారు అనమాట. ఓకే. సో ఈ విషయం నాకు తెలియదు, బట్ అందుకని చెప్పేసి నేను చేస్తాను, అడ్మిన్ టైం చూసుకొని నేను చేస్తాను. సో ఏంటంటే సార్, ఎప్పుడు కానీ మనము నెగిటివ్గా ఆలోచించకూడదు. చూసారా, నేను దీన్ని నెగిటివ్గా ఆలోచించలేదు. సో ఏమో ఎలా అయిపోయిందో ఎవరైనా చేసి ఉంటారులే, చేద్దాంలే అనుకున్నాను అనమాట, అంతే తప్ప నెగిటివ్గా ఎప్పుడు ఆలోచించాను. అందుకని చెప్పేసి మనం ఎప్పుడు కానీ మెయిన్గా పీవీసీ మీడియా గురించి మీరు నెగిటివ్గా ఆలోచించడం బంద్ చేసి ఆపేసుకోండి సార్. అంటే ఎవరికి వారు, నేను జస్ట్ మనం ఇది ఆర్డర్ కాదు సార్, జస్ట్ మనము జస్ట్ థింగ్స్ అంతే అన్నమాట. సో ఎప్పటికైనా మనకు అంత మంచి జరుగుతుందని చెప్పి నేను అంటాను. ఓకే. సో నెక్స్ట్ ఇంకా సార్ ఇంకో 20 మినిట్స్ ఉంది మనకి, సార్ 10 మినిట్స్ ఉంది, మాట్లాడండి సార్. ఎనీ డౌట్, నేను చాలా రోజులు మీతో మాట్లాడక మరి. మీరు మాట్లాడితే నేను మాట్లాడగలుగుతాను అనమాట, ఉత్తరానికి ప్రత్యుత్తరంగా అలా మీకు చెప్పాను. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడకపోతే నాకు ఎలా ఉంటుంది అంటే, నమస్తే సార్. సార్ బాగున్నారా సార్? బాగున్నా సార్. ఇండియా వచ్చి మమ్మల్ని కలవకుండా వెళ్ళిపోయారు. అయ్యో సార్, ఈసారి అదే మరి అలా జరుగుతుంది సార్ అప్పుడప్పుడు. ఇప్పుడు అతో టైం తెలియదు, అందరితో స్థిరంగా అదే సార్ మొత్తం తిరుగుతూ మాట్లాడాలని నాకు కూడా ఉంది సార్. అది కూడా ఎప్పుడో జరుగుతుంది సార్, ఖచ్చితంగా అనుకుంటాను సార్. మనం అనుకున్నామంటే అయిపోలేదు సార్, ఖచ్చితంగా. నేను అనుకున్నానంటే అయిపోతుంది. ఇప్పుడు కంపల్సరీ అందరినీ కలవాలి, నేను ఒక్కళ్ళని కాదు సార్, మన పీవీసీ మీద పార్ట్నర్స్ అందరినీ కలవాలి అనేది నా ఆలోచన సార్. ఆ రోజు దగ్గరలో రావాలని కోరుకుంటున్నాం సార్. ఎస్ సార్, ఖచ్చితంగా.
ఖచ్చితంగా ఏం లేదు సార్, నాకు వచ్చిన ఏంటంటే ఇప్పుడు బీటీసీ కాయిన్ మనం దేన్నో క్రిప్టోలో సార్. ఎలా ఉన్నారు మాట్లాడుకుంటే సార్? హెడ్ బాగున్నారా? కాయిన్ వచ్చి బీటీసీ కాయినే కదా సార్. క్రిప్టో గురించి మాట్లాడుకుంటే ఎవరైనా బిట్ కాయిన్ గురించి మాట్లాడుకోవడం. దాని నుంచే ఆ, బేసిక్. ఇంక ఏ కాయిన్ అని మదర్ కాయిన్ ఏదన్నా ఉందంటే అది బిట్ కాయినే కదా సార్. ఆ, ఆ, తర్వాత దాని దాని వెర్షన్ ఆఫ్ ఇంకా కాయిన్స్ అని రిలీజ్ అయ్యాయి. అయితే ఇప్పుడు బిట్ కాయిన్ అవును. 20 ఇయర్స్ పెట్టింది కదా సార్. ఆ రేటు రావడానికి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్ రావడానికి అది ఎటువంటి యూటిలిటీస్ లోకి వెళ్ళి, ఎలాగ వెళ్ళి, అసలు ఏ మార్గంలో, అసలు దాని విధి విధానాలు ఏంటి, అది కూడా అలాగే మా పీవీసీ మెటా కూడా క్రిప్టోయే కదా సార్. ఎస్ ఎస్. వన్ ఆఫ్ ది క్రిప్టో, అంటే టోకెన్ అవును. అనుకుంటున్నాం, వన్ ఆఫ్ ది క్రిప్టో అది. అయితే అవును. దానికి 20 ఇయర్స్ పట్టింది కదా. అది ఎటువంటి మార్గాలు ఎంచుకొని ఆ రేటుకి వచ్చింది. మన పీవీసీ మెటా ఫ్యూచర్ లో ఉమ్, సమ్ ఇన్ ఇయర్స్ లో ఎటువంటి యూటిలిటీస్ లోకి వెళ్తుంది, వెళ్ళి ఆ రేటుకి మనం బిట్ కాయిన్ అంత కాకుండా కనీసం ఇప్పుడు ఒక $10, మరి మ్యాక్సిమం $10 అనుకుందాం సార్. ఆ రేటుకి ఉమ్, వెళ్ళాలంటే ఎటువంటి విధి విధానాలు కలిగి ఉండాలి మన పీవీసీ మెటాకి అనేది ఒక ఉమ్. ఏదన్నా దానిలో విశ్లేషకులు ఎవరన్నా ఉంటే కనుక తమరికి తెలిస్తే ఓకే సార్, చెప్పండి సార్. లేదంటే ఎవరన్నా విశ్లేషకులు ఉంటే అసలు మన పీవీసీ మెటా గురించి కొన్ని నాలెడ్జ్ అయితే నెగిటివ్ గానే మాట్లాడుకుంటున్నారు ఇది మన గ్రూప్ లో. అంటే దాని పెట్టుబడి పెట్టిన వాళ్ళు కొన్ని అలా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. అయితే దానికి బిట్ కాయిన్ కి మనకి అసలు ఇన్ని రోజులు పట్టింది కదా, 20 ఇయర్స్ పట్టింది. మన కాయిన్ కి ఎటువంటి విధి విధానాలు తీసుకుంటే, ఏ స్టెప్స్ తీసుకుంటే అది ఎటువంటి విధానంలో వెళ్ళింది, ఏ స్టెప్స్ తీసుకోవడం వల్ల ఆ రేటుకి ఇంక్రీజ్ అయ్యింది, మనది నో ప్రాబ్లం. ఎన్ని పడుతుంది అనేది కొంచెం ఒకసారి ఏదైనా ఉంటే. నో ప్రాబ్లం సార్. మీరు చెప్పారు కదా, ఇప్పుడు వింటున్నారు పబ్లిక్, సార్లు వింటున్నారు. మళ్ళీ రోజు వాళ్ళు చెప్తారు. ఎందుకంటే ఎప్పుడైతే సార్ ఎట్లుంటారంటే, నిన్న మీరున్నారా మీటింగ్లో నిన్న రోజున? నిన్న ఉన్నాను సార్, అంటే ఎంత ఏం లేదు కొంచెం ఆ, అదే ప్రాబ్లం. నిన్న సార్. చాలా అనిపించిన సెషన్ ఏంటంటే, ఒక సంఘటన జరిగింది కదా మొన్న, మనకు రాఘవ సార్ అని చెప్పేసి ప్రాబ్లం అయింది కదా సార్. సార్ ఓకే. జమాల్ రెడ్డి సార్ వచ్చేసి, సారు మరి మీ దగ్గరికి ఈ విషయం వచ్చిందో లేదో ఈ విధంగా అని చెప్పేసి మెల్లిగా తీసుకొచ్చారు. సో దాని మీదకెళ్ళి చాలా విషయాలు బయటకు వచ్చాయి అన్నమాట నా ద్వారానే. అంటే నేనే మొత్తం సెషన్ అంటే సాయంత్రం మొత్తం నేనే మాట్లాడడం జరిగింది అనమాట, పూర్తిగా కూడా. సో అంటే సిచ్యువేషన్ అలాంటి టైమింగ్ వచ్చినప్పుడు మాత్రమే మనకు అలా జరుగుతాయి, అవి వస్తాయి సార్ బయటకి. అయితే ఒకప్పుడు, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఏంటంటే, గత నెల రోజులు, 2 నెలలు, 3 నెలల నుంచి కూడా అంటే నేనైతే మీకు చెప్పాను ఆల్రెడీ, నేను బిజీగా ఉంటానని చెప్పేసి. నేను 7వ నెల అయిపోయేంత వరకు కూడా బిజీగా ఉంటానన్న విషయం నేను ముందే చెప్పాను. బట్ నాకు టైం దొరికితే మాత్రం మీరు ఎవరు అడగకుండా నేను డైరెక్ట్ వచ్చి మాట్లాడతాన్న విషయం కూడా చెప్పాను. సో అలా చెప్పిన తర్వాత కొంతమంది అడ్మిన్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా, ఎస్ అఫ్ కోర్స్, వాళ్ళు ఏమంటున్నారంటే మేము నిజాలు మాట్లాడుతున్నాం అంటున్నారు. అవును సార్, నిజాలు కావని నేను కూడా అనట్లేదు. అవును, మన పీస్ మీద పెరగట్లేదు, ఇన్ని రోజుల నుంచి నోటిఫికేషన్ ఇచ్చింది, నోటిఫికేషన్ అనుగుణంగా జరగట్లేదు. తర్వాత వచ్చేసి రేటు పెరగట్లేదు అస్సలే. తర్వాత విత్డ్రాల్ సరిగ్గా రావట్లేదు. అవును, ఇవి కరెక్ట్ విషయాలే సార్. అయినా కూడా మనం రోజు వీటిని మాట్లాడుకుంటూ పోతే మనము ఏమంటాం కదా, బయట మనము కొన్ని సార్ ఇంట్లో మనము ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటాము. మన ఇంట్లో అంటే మన పిల్లలు, మన అమ్మ నాన్న, మన అక్క చెల్లెలు, మన అన్నదమ్ములు, మన బంధువులు కావచ్చు కూడా ఉంటారు. ఇష్టం ఉన్నట్టు మనం మాట్లాడుకోవచ్చు సార్. బట్ అదే ఒక ఇంటి బయటకు వచ్చిన తర్వాత ఒక 10 మంది ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 100 మంది ఉన్న కాడ అదే విధంగా మనం మాట్లాడుకోవచ్చా? ఆ నిజాలైనా కూడా, అవి నిజాలే కదా సార్. మనం అక్కడ మాట్లాడుకున్న నిజాలే, ఇక్కడ మాట్లాడుకున్న నిజాలే. ఆ నిజాలు కూడా మనము కొన్నిసార్లు ఆ టైంను బట్టి అవి డిఫెండ్ అవుతాయి సార్. అవి మనం మాట్లాడకూడదు అనమాట, కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. సో ఈ విషయాలు కరెక్ట్ అయినా కూడా ఒక మీటింగ్లోకి వెళ్ళి 100 మంది, రోజు 150 మంది, 200 మంది, లేదా సరే లాస్ట్ రౌండ్ ఫిగర్ యావరేజ్ 100 మంది వేసుకోండి, 100 మంది ఉన్న మీటింగ్లో ఇవి నిజాలే కదా అని చెప్పేసి నేను ప్రతిరోజు మాట్లాడుతున్నట్టే కుదురుతుంది సార్? అలా మాట్లాడడానికి సబబా? కరెక్టా? కుదరడం అంటే కరెక్టేనా? ప్లస్ చెప్పేది కంటే వాస్తవం. మైనస్ ఎక్కువ అవుతుంది సార్ అందులో. అవును, దీనివల్ల అవును. ఏమవుతుందంటే మనం ఏం మెసేజ్ అందిస్తున్నాం వాళ్ళకి? మరి మనము
ఇవన్నీ నిజాలు మాట్లాడి ఏ మెసేజ్ని మనం పబ్లిక్ అందిస్తున్నాం అంటే మన పీవీసీ మీడియా పార్టీకి అందిస్తున్నాం మనం. అంటే మీరు చెప్పకనే మీరు ఉండొద్దు ఇందులో, మీరు రావద్దు, వేరే సిస్టంలకు వెళ్ళిపోండి అని చెప్పకనే చెబుతున్నట్టు లెక్క. ఇట్స్ ట్రూ, ఇది రియాలిటీ. కానీ ఇప్పుడు మీరే అనుకోండి, సురేష్ సారే అనుకోండి, సార్ నేను అలా ఎందుకన్నాను సార్, నేను ఏం చెప్పాను, నిజం చెప్పండి సార్, మీరు విడ్రాల్ ఇస్తున్నారు సార్, వాళ్ళు సరిగ్గా ఇస్తున్నారు సార్, ఈ ఒక్క రూపాయి మనకి ఏమొస్తుంది సార్, నేను అదే కదా చెప్పాను సార్, మీరు అలా మాట్లాడుతున్నారు అని మీరు సీరియస్ అవుతారు. ఎగ్జాంపుల్ సార్, మీరు మళ్ళీ ఎగ్జాంపుల్ తీసుకున్నాను సార్. సో అక్కడ మీరు మాట్లాడింది కరెక్టే, నేను మాట్లాడింది కరెక్టే. బట్ మీరు మాట్లాడింది దాన్ని నేను ఎంకరేజ్ చేస్తే ఎంతవరకు కరెక్ట్? సురేష్ సార్ వింటున్నారా? వింటున్నాను. అట్లా విషయం ఏంటంటే ఇక్కడ నేను లేను ఒకటి, తర్వాత మనకు మరి మన పార్ట్నర్స్ కరెక్ట్గా మాట్లాడికి వచ్చారు, తప్పని నేను అనను, ఉన్న విషయాలు మాట్లాడతారు. బట్ ఉన్న విషయం మాట్లాడినా కూడా ఏమవుతుందంటే సార్ కొంతమంది ఇక్కడ అన్మ్యూట్ అంటే అన్మ్యూట్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు సంవత్సరాల తరబడి ఇక్కడ ఉన్నారు సార్. వాళ్ళు వినడానికి వస్తున్నారు పీవీసీ మెట. వాళ్ళ దగ్గర వాళ్ళు 50,000 పెట్టినా అరే వాళ్ళ దగ్గర లేకున్నా కూడా ఉన్నదని పెట్టుంటారు. సో మెడికల్కి ఇప్పుడు అవసరం ఉన్నా కూడా వాళ్ళకి ఏమన్నా అయ్యో ఏదైనా నొప్పి వచ్చినా దవాఖానకు పోవాలన్నా కూడా ఆ డబ్బులు ఇక్కడ పెట్టున్నారు. సో కొంతమంది పెద్ద అమౌంట్ పెట్టున్నారు, వాళ్ళు కూడా ఇక్కడ మాట్లాడరు. వాళ్ళకు మనం ఇచ్చే మెసేజ్ ఏంటి ఇలా మాట్లాడితే అనే నా ఇంటెన్షన్, అంతే తప్ప సార్ మిమ్మల్ని ఎవరిని కూడా నేను తప్పట్టట్లేదు. మీరు మాట్లాడేది కూడా కరెక్ట్, ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, మీరు మాట్లాడేది కూడా 100% కరెక్ట్, మిమ్మల్ని నేను తప్పట్టట్లేదు. కానీ అది ఇక్కడ నువ్వు మెసేజ్ ఇవ్వాలనుకున్నప్పుడు మెసేజ్ సరిగ్గా అందివ్వండి. ఆ మెసేజ్ని మీరు అలా అందివ్వండి. ఇప్పుడు నేనే ఉన్నాను సార్, నేను కూడా మీకంటే స్పెషల్ ఏం కాదు, నాకు కూడా ఇప్పుడు స్పెషల్ ఇంటిమేషన్ ఏం లేదు. బట్ నేను కూడా అలా మాట్లాడచ్చు కదా, నేను కూడా అదే విధంగా ఉండొచ్చు కదా. సో మీరు కూడా మాట్లాడిన వాళ్ళు కూడా కొంతమంది నాకు తెలుసు, ఇక్కడ మాట్లాడిన వాళ్ళు కూడా మీరు వేరే సిస్టాలు చేస్తున్నారు సార్, నాకు ఆ విషయం తెలుసు. బట్ అందులో కూడా మీకు మనీ స్టార్టింగ్లో ఎర్న్ అయింది, ఇప్పుడు ఎర్న్ అవ్వట్లేదు. ఆ విషయాన్ని క్లియర్ కట్గా మీరు ఎందుకు చెప్పట్లేదు? అది కూడా చెప్పండి సార్. నేను చేశాను, పబ్లిక్ కూడా చేర్చాను, అక్కడ అందరూ కూడా డబ్బులు రాలేదు. మరి దానికంటే చాలా బెటర్గానే ఉంది అని అనిపించినప్పుడు బెటర్గా ఉందని చెప్పాలి కదా. బట్ ఓన్లీ ఉన్నది కరెక్ట్గా మాట్లాడుతుందని చెప్తే అదంతా మైనస్ అవుతుంది, సిస్టంలో అంత మైనస్ అవుతుంది, పూర్తిగా మైనసే. మరి సార్ ఎస్ సార్, ఒక చిన్న డౌట్ సార్, ఫెస్టివల్ ఎట్లా చెప్తారా సార్ కొద్దిగా? 1 minute ఎవరు మాట్లాడేది? నేను నాగప్రసాద్ సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం తర్వాత మీకు నేను అడుగుతాను, చెప్పారు. సో అలా మనము కరెక్ట్గా మాట్లాడుతున్నాం కదా. ఒక్క నిమిషం సార్, మిమ్మల్ని ఉండండి, లైన్లో ఉండండి ఒకళ్ళు. సో అలా మనము ప్రతిదీ కరెక్టే కదా అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ పోతే ఎట్లా సార్? సో మీరు పార్ట్నర్స్, నేను మిమ్మల్ని తప్పట్టట్లేదు సార్, ఎవరిని కూడా తప్పట్టట్లేదు, ఏ ఒక్కరిని కూడా. ఎందుకంటే మీరు సిస్టంలో ఉన్నారు, నేను సిస్టంలోనే ఉన్నాను 100%. బట్ ఇక్కడ చాలామంది డిపెండ్ అయి ఉన్నారు. డిపెండ్ అంటే దాని మీదనే ఉన్నారు పబ్లిక్. సో ఇదే మనకి ఇప్పటికైనా వస్తుంది. నేను చెప్పినట్టుగా 100 రూపాయలు మిగిలితే 100 రూపాయలు, 50 రూపాయలు మిగిలితే 50 రూపాయలు కూడా వాళ్ళు ఇందులో పీవీసీ మెటాలో ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళకి మనం ఇది కరెక్ట్ అయినా కూడా ఇలా మాట్లాడుకుంటూ పోతే, సో గుండెల్లో ఏమంటాం కదా సార్, దడక్ ఏమంటాం కదా అది. సో గుండెల్లో ఇప్పుడు ఇజ్రాయెల్కును ఇరాన్కు బాంబులు పడుతున్నాయి కదా, ఆ విధంగా గుండెల్లో బాంబు పడ్డ విధంగా అవుద్ది అనమాట. అందుకు నేను సార్ ఎక్కువ దాన్ని మాట్లాడద్దు అంటాను తప్ప, ఎప్పుడు కానీ మిమ్మల్ని మీరు తప్పుగా మాట్లాడని చెప్పి నేను అనను ఎప్పటికీ, ఓకేనా సార్? అందుకే కొద్దిగా నేను అప్పుడప్పుడు మ్యూట్ చేయడమో లేకపోతే రిమూవ్ చేయడమో జరిగింది. డోంట్ వరీ సార్, మీరు ఎవరు కానీ దాన్ని పర్సనల్గా తీసుకోవద్దు సార్ ఎవరికి, ఓకేనా? సో నా ప్రొఫెసర్ సార్, వెల్కమ్ సార్, మీరు మాట్లాడండి. స్క్రీన్ షేర్ చేస్తాను, ఒక చిన్న డౌట్ ఎస్ అవుతుందా సార్?
ఈ ఈ మార్క్ నెగిటివ్ ఏంటి సార్ ఇది ఆప్షన్ టెస్ట్ వాలెట్ లో? ఏంటి సార్ ఏమన్నా మీరు టెస్ట్ వాలెట్ లో టెస్ట్ వాలెట్ లో మనకు ఇక్కడ సార్ మన పీవీసీ టచ్ చేస్తేనే ఇట్లా వస్తుంది సార్. ఈ ఆప్షన్ లో వస్తే ఈ ఆ, ఈ ఈ ఆప్షన్స్ ఏంటి సార్ ఇవి? సక్సెస్ సక్సెస్ ఈ సక్సెస్ 5 ఆప్షన్స్ ట్రాన్స్పోర్ట్ నాన్ నేను హిందీ మీటింగ్ లో చూశాను సార్ నేను ఇది, అందుకోసం అడుగుతున్నాను. నాకు అర్థం కాలేదు రైట్. కదా. ఓకే ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, నో ప్రాబ్లం సార్. ఇక్కడ ఇది పీవీసీ వాళ్ళది. దిస్ టోకెన్ has an open, secure contact and detail can be retrieved from the contact code. Okay. Next, enter the token is not appear be counterfeit of any mainstream assets. Success. There is no property in the contact. No proxy. Yes, sorry. No proxy in the contact. Or main function is transparent or non-existent. Okay, కొంచెం పైగా అండి. If the function exists in the possible on the project owner to reason ownership even after relief. ఓకే, ఎనీవే ఇది నేను చదవలేదు, ఇప్పుడు నేను చదువుతాను సార్. అది నేను కూడా ఓపెన్ చేసి చదివి చూసి మీకు చెప్పడానికి ప్రయత్నం ఓకే చేస్తా సార్. రేపు. ఓకేనా, రేపు సెషన్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తా. నెక్స్ట్ శాంతిరాజ్ సార్, మీరు ఆండ్రాయిడ్ సార్, వెల్కమ్ సార్. ఎస్, శాంతిరాజ్ సార్, వెల్కమ్ సార్. సార్ నమస్తే సార్, బాగున్నారా? ఎస్ సార్, చెప్పండి సార్. ఏం లేదు సార్, ఒకసారి ఎంసీఎక్స్ లో ట్రేడ్ అవుతుందని పెట్టారు సార్. ఒకసారి ఎంటీఎక్స్ అది ఏంటది? మన పివిసి మెట ట్రేడ్ అవుతుందని పెట్టారు. అప్పుడు నేను అడిగాను కానీ ఇప్పుడు కూడా నాకు క్లారిటీ రాలేదు. అది ఎంఈఎక్సి ఒకసారి సార్ నేను మాట్లాడిన తర్వాత మాట్లాడండి. అప్పుడు పెట్టిన తర్వాత నాకు ఇప్పటికి కూడా అది దాంట్లో కనపరాలేదు సార్. అది ఏం ప్రాబ్లమ్ అది నాకు తెలియదు, అది ఎందుకని ఒకసారి అడుగుదామని ఫోన్ చేశాను. ఓకే, వెంకటేష్ సార్ మాట్లాడండి ఇప్పుడు. ఓకే, వెంకటేష్ సార్ మాట్లాడండి సార్. చెప్పండి. ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసి పెట్టాను సార్. అది మనకి ఎక్స్చేంజ్ అక్కడ ఓపెన్ అవ్వట్లేదు.